ఈనాటి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు మన ప్రియతమ మంత్రివర్యులు రవాణా మరియు క్రీడల శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రామకృష్ణ ఒక ఈ రోజు ఆర్థికంగా నిలదొక్కోవాలన్నా వాళ్ళకు భరోసా కల్పిస్తా ఉంది. ఈ రోజు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రభుత్వం అని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మహిళా మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. వేదిక పైన పెద్దలు తుమ్మనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లాబాబు గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇద్దరు మహానతులు, అలాగే ఇక్కడ మీరున్నారు. మనందరికీ తెలుసు ఈరోజు ఈ కార్యక్రమాలు ఇంత గర్వంగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నామంటే అది కేవలం ఒక వ్యక్తి వల్లే సాధ్యమైంది. అదే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చాలా మంది మహిళా మనంతా ఇక్కడ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ద్వారా క్షమించాలి. అలాగా ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళా మూర్తులందరికీ ఎన్నో బ్రహ్మాండమైన పథకాలు అందుతా ఉన్నాయి. దానిలో భాగంగానే ఇక్కడున్న మహిళా మూర్తులు మనం అందరం గమనించాలి. గతంలో మన ఇళ్లలో కట్టపోలతో కళ్ళలో నీళ్లు వచ్చేటి. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో దీపం పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. దీపం పథకం అంటే మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఎవరో ధనవంతుల ఇళ్లలోనే గ్యాస్ పొయ్యిలు ఉండేటి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటింటికి దీపం కనెక్షన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. అది ఒకటోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నా అక్క చెల్లెలు కష్టపడకూడదు, ప్రతి కుటుంబానికి ఆసరాగా నేను ఉండాలని చెప్పి నెలకు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు సంవత్సరానికి. అంటే మనందరికీ తెలుసు ఒక సంవత్సరంలో 3 సిలిండర్లు ఉచితంగా వస్తాయంటే సుమారుగా మన కుటుంబానికి 2000 రూపాయలు ఆదా అవుతుందా కాదా అని అడుగుతున్నా. అలాగే ఇక్కడున్న మహిళలందరూ గమనించాలి. ఈరోజు ఎక్కడికి బస్సు ఎక్కిన రాష్ట్రంలో ఫ్రీ బస్సు అందుతా ఉంది. మీ అందరికీ తెలుసు. ముందు ఎక్కడైనా మనము కుటుంబంలో ఒక వివాహ కార్యక్రమానికో గుళ్ళకు వెళ్ళాలంటే ఒక కుటుంబంలో ఉండే స్త్రీలు పురుషులు అందరం కలిసి ప్రయాణం చేస్తా ఉంటే ఎంత ఖర్చు అయ్యేదో మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఆటోలలో పోయో స్కూటర్లో పోయి యాక్సిడెంట్లు అవుతా ఉండేటివి. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్నాం. స్త్రీశక్తి పథకాన్ని రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి దక్కింది. ఎందుకంటే ఇంత గర్వంగా చెప్తున్నాం, ప్రభుత్వానికి 2900 కోట్ల రూపాయలు ఏదైతే సంవత్సరానికి ఖర్చు అవుతుందో అంతటి డబ్బును గౌరవ ముఖ్యమంత్రి ఆర్టీసీకి చెల్లిస్తున్నారు. ఈరోజు మీరందరూ ప్రయాణికులుగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారంటే అది కేవలం మన ప్రభుత్వ లక్ష్యమే. అలాగే ఇక్కడ చాలా మంది ఉన్నారు మన ఇంట్లో. ఓకే, బాగుందిలే.